హలో అండి, అందరికీ నమస్తే. కుప్పంలో జరిగిన ఒక సంఘటన మాత్రం నిజంగా తెలుగు రాష్ట్రం, రెండు తెలుగు రాష్ట్రాలలో కూడా షాక్ గురి చేసింది. అసలు ఏంటిదిరా నాయన, ఇది ఇంత ఘోరంగా ఉన్నారా జనాలు అని అయితే నాకైతే అనిపించింది. ఒక అమ్మాయి అంటే ఒక లేడీ డబ్బులు అంటే అప్పుగా తీసుకున్న పైసలు తిరిగలేదని చెప్పేసి ఒక ఏప చెట్టుకి ఆమెను కట్టేసి కొట్టిర్రు. సో ఒక్కసారిగా ఈ వీడియో వైరల్ అయింది. ఇది ఎక్కడ అంటే ఆంధ్రాలో జరిగింది. కుప్పం నియోజకవర్గంలో, అది కూడా చంద్రబాబు నాయుడు గారు గెలిచిన నియోజకవర్గంలోనే జరిగింది. ఇది నారాయణపురం అనే విలేజ్లో. సో ఇది ఒక్కసారిగా షాక్ గురి చేసిందన్నట్టు ఆ గవర్నమెంట్కి. ఏంది ఈ కాలంలో కూడా ఇంత నీచంగా ఉన్నారా? డబ్బుల కోసం అంటే డబ్బుల కోసం వడ్డీ డబ్బులు కట్టలేదని చెప్పేసి ఒక ఆడమ్మాయిని చెట్టు కట్టేసి మరీ కొడుతూ ఉన్నారు. పిల్లలు ఏడుస్తూ ఉన్నారు. ఆ వీడియోలు అయితే వైరల్ అయినాయి. సో అయితే ఏంటంటే దీని వెనక క్లారిటీగా ఏమర్థమవుతుందంటే, ఈ అమ్మాయి పేరు వచ్చేసి శిరీష. ఎవరైతే ఆమె లేడీ ఉందో, బాధింపబడిందో, ఆమె పేరు శిరీష. ఈమెకు 3 పిల్లలు ఉన్నారు. మొదట 2 అమ్మాయిలు, 1 అబ్బాయి. ఫస్ట్ అమ్మాయి హ్యాండిక్యాప్డ్ కూడానంట. సో వీళ్ళ భర్త వచ్చేసి తిమ్మారాయప్ప. ఇతను మునికన్నప్ప దగ్గర 80,000 రూపాయలు అప్పుగా తీసుకున్నట్ట 3 సంవత్సరాల కింద. సో వడ్డీ కట్టుకుంటూనే వచ్చినట్ట, కానీ ఆయన వల్ల కాక పారిపోయారు అన్నట్టు. ఊర్లో నుంచి వీళ్ళు వెళ్ళిపోయారు ఎక్కడికో బ్రతకడానికి. సో ఇంకా ఈ అమ్మాయి ఏంటంటే ఆ బాబుకి టీసీ కోసం అని చెప్పేసి మళ్ళీ ఆ ఊరికి వచ్చింది. సో వచ్చిందే తడువుగా అన్నట్టుగా వీళ్ళందరూ పదురుకొని ఏం చేశారంటే ఈమెను చెట్టు కట్టేసారు అన్నట్టు. పైసలు ఇస్తావా లేకపోతే నువ్వు సస్తావా అని చెప్పేసి చెట్టు కట్టేసి మరి కొట్టడం జరిగింది. ఎవరో దూరం నుంచి ఈ వీడియోని తీసిర్రు. వాళ్ళు వాట్సాప్లో షేర్ చేసేసరికి ఇది ట్రెండ్ అయిపోయింది సోషల్ మీడియాలో. ఒక్కసారిగా అసలు గవర్నమెంట్ అని కదిలించింది అన్నట్టు. సో ఈ సీన్ చూసిన తర్వాత చాలామంది అయితే బాధపడ్డారు. అబ్బా నిజంగా ఇప్పటికీ కూడా ఇట్లాంటి ఘటనలు ఇంకా జరుగుతున్నాయి. కానీ ఇప్పుడు సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఎక్కడ ఏం జరిగినా కూడా ఇమీడియట్గా మనకు తెలుస్తుంది. నిజంగా దానికి అసలు మెచ్చుకోవాలనో లేకపోతే ఇలాంటి ఘటనలు జరుగుతున్నది బాధపడాలో అర్థమవుతలేదు. కానీ నిజంగా ఎక్కడో అక్కడ ఇలాంటి ఇన్సిడెంట్లు జరుగుతున్నా బయటకైతే వస్తున్నాయి. కాబట్టి న్యాయం అనేది ఇమీడియట్గా జరుగుతుంది. సో దానికి ఈరోజు జరిగిన సంఘటనే ఇమీడియట్లీగా చంద్రబాబు నాయుడు గారు చూడడం జరిగింది. ఆమె అమ్మాయితో, ఎవరైతే ఆ లేడీ ఉందో శిరీష అని చెప్పేసి, ఆమెతో మాట్లాడడం జరిగింది. ఆమెకు ధైర్యం చెప్పారు. వాళ్ళ మీద క్రిమినల్ కేసులు అనేవి బుక్ చేసారు. ఎవరైతే కొట్టిరో వాళ్ళ మీద అటెంప్ట్ మర్డర్ కేసులు అయితే బుక్ చేసినట్టుగా అక్కడ ఉన్న డిఎస్పీ కూడా చెప్పడం జరిగింది, పార్థసారథి గారు అని చెప్పేసి. సో ఇంకా ధైర్యం అయితే ఇచ్చిర్రు. ఒక 10 నిమిషాలు అయితే మాట్లాడిండు. మీ పిల్లలకి ఎలాంటి చదువు కావాలి, మీ మీద 5 లక్షల రూపాయలు ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తాను నేను ఇప్పుడు ఇమీడియట్లీగా అని కూడా చెప్పారు. ధైర్యం ఇచ్చిర్రు. గ్రేట్ అని చెప్పొచ్చు. ఏ గవర్నమెంట్ అయినా ఇంత ధైర్యంగా చెప్పగలుగుతుందా? వాళ్ళు ఉన్న బిజీలో అసలు ఎవరైనా ఇస్తారా? కానీ ఇక్కడ నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పొచ్చు మనము చంద్రబాబు నాయుడు గారికి. ఇమీడియట్లీగా రెస్పాండ్ అయ్యారు. కామన్ కావడం కష్టం. అలాగే అనిత గారు కూడా, హోమ్ మినిస్టర్ అనిత గారు కూడా ఆ బాధితురాలితో వీడియో కాల్లో మాట్లాడి ధైర్యం చెప్పారు. మీకు అన్ని విధాలుగా మేము సపోర్ట్గా ఉంటాం, మిమ్మల్ని ఎవ్వరు కూడా ఏమీ అనరు, మీకు ధైర్యం ఇస్తాం, మీ పిల్లలకి మంచి చదువు చెప్పిస్తామని చెప్పేసి అయితే ధైర్యం ఇచ్చారు. సో గ్రేట్ అని చెప్పొచ్చు. కానీ ఇట్లాంటి సంఘటనలు ఏంటంటే అక్కడక్కడ జరుగుతూ ఉన్నాయి. అంటే డబ్బు అనేది ఇంకా కట్టకపోతే వాళ్ళని ఎంత నీచంగా, ఎంత ఘోరంగా అయినా దాడులకు కూడా తెగబడుతున్నారు. సో ఈ ఉదాహరణతో అయితే అందరికైతే అర్థమవుతుంది. సో ఎనీవే ఈ ఇష్యూ మీద అయితే చాలామంది చాలా రకాలు కూడా మాట్లాడుతున్నారు. అంటే గవర్నమెంట్ ఏం చేస్తుంది, చంద్రబాబు నాయుడు గారు గెలిచిన నియోజకవర్గంలోనే ఇంత దారుణం జరిగింది, ఆయన ఏం చేసిండు అని చెప్పేసి ఆయనను కూడా ఆపోజిషన్ పార్టీ వాళ్ళు అయితే ఇంకా రెచ్చిపోయి అయితే తిడుతూనే ఉన్నారు. కానీ ఒక్కటి గమనించండి, అంటే అక్కడ ఒక సంఘటన జరిగింది, కానీ ఇమీడియట్లీగా రెస్పాండ్ అయ్యి ఆమె న్యాయం చేసిరా లేదా చెప్పండి? న్యాయం చేసిండు కదా. సో ఈ విషయంలో మనం మెచ్చుకోవాలి. మరి అదే ఓల్డ్ గవర్నమెంట్ కావచ్చు, ఇంకొక వేరే వాళ్ళది కూడా కావచ్చు. అయితే ఏంటంటే ఇంత తొందరగా మరి రెస్పాండ్ అయితే రావాలి కానీ రాజకీయం చేయడానికే ఇది ఒక అవకాశం లాగా యూజ్ చేసుకుని కూడా మాట్లాడుతుండొచ్చు వాళ్ళందరూ. సో ఎనీవే నిజంగా పార్థసారథి గారు కూడా చెప్పడం జరిగింది అన్నట్టు డిఎస్పీ గారు. వాళ్ళు ఏంటంటే ఇక్కడ ఎలాంటి రాజకీయ కోణం లేదు. వీళ్ళు ఏంటంటే వీళ్ళు అప్పు చేసారు, 80,000 రూపాయలు అప్పు చేయడం వల్ల ఊరొదిలి వెళ్ళిపోయారు. సో ఆమె డబ్బులు అంటే ఆమె హాస్పిటల్లో కూడా ఒక వీడియో తీసుకురు అన్నట్టు. అసలు ఎవరు ఎందుకు తీసుకున్నారు డబ్బులు అంటే 10 రూపాయలు 20 రూపాయల వడ్డీ వసూలు చేశారంటే మీ దగ్గర. ఎంత ఘోరం చూడండి. 10 రూపాయలు 20 రూపాయల వడ్డీ అంటే అసలు ఎట్లా ఒప్పుకుంటారు? ఎవడిస్తాడు అసలు? కానీ ఇంకా మన హైదరాబాద్లోనే కానీ ప్రతి చోట ఎక్కడొక్కడ జరుగుతూనే ఉన్నాయి ఇలాంటివి. అవి కనబడవవి దారుణంగా 10 రూపాయలు 20 రూపాయలు ఇంట్రెస్ట్ తీసుకొని జీవితాలు చిన్న భిన్నం అయ్యే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు మన చుట్టే.
అవి బయటకు వస్తలేవు అంతే, బయటకు వచ్చేవి కొన్ని మాత్రమే. సో ఎవరైతే ఇంత ఇంత ఇంట్రెస్ట్లు ఇస్తున్నారో నిజంగా అలాంటి వాళ్ళని అసలు వదిలిపెట్టవద్దు గవర్నమెంట్ కూడా, వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి. సో ఇదే అన్నట్టు జరిగింది. ఈ దాని వెనక ఉన్న క్లారిటీ అయితే ఈవినింగ్ వచ్చేసింది కంప్లీట్గా. ఈ కుప్పంలో జరిగిన ఈ సంఘటన, ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి నియోజకవర్గం కాబట్టి ఆయన సీరియస్ అయ్యారు చాలా. ఇమీడియట్లీగా పోలీసులను అక్కడ పంపించడం జరిగింది. అక్కడ పోలీసులు వెళ్ళేసరికి కూడా ఆమె కట్లయితే తీసిరంట, తీసి కూర్చోబెట్టి పంచాయతీ పెట్టిరంట, ఎప్పుడు కడతావు ఏం కడతావు అని చెప్పేసి. సో ఇంకా అక్కడ నుంచి ఆమె పోలీసుని తీసుకొచ్చి ఆమెతో కంప్లైంట్ రాయించి వాళ్ళ మీద అటెంప్ట్ మర్డర్ కేసులు పెట్టారు. సో దీన్ని బట్టి ఏంటంటే ఇంకా ఆ అమ్మాయికి అయితే న్యాయం అయితే జరిగింది, షూర్, ఇది డ్యామ్ షూర్ న్యాయం అయితే ఆమెకి జరిగింది శిరీషకి. అలాగే ఆమె పిల్లలకి కూడా మంచి ఎడ్యుకేషన్ ఇప్పిస్తానని చెప్పేసి కూడా మాట ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు. సో గ్రేట్ అని చెప్పొచ్చు ఈ విషయంలో. సో మీరేమనుకుంటారో కూడా కామెంట్ చేయండి. ఈ విషయంలో ఎవరిది తప్పై ఉంటుంది అనేది మాత్రం కామెంట్ చేయండి. జై హింద్.